ఒకసారి ఒక రైతు అడవిలో నడుస్తూ ఒక పెద్ద గరుత్మంతుని గూడు దగ్గర ఒక గుడ్డును కనుగొన్నాడు. అది చాలా పెద్దదిగా, బరువుగా కనిపించింది. రైతు ఆ గుడ్డును తన కోళ్ల గూల్లో పెట్టాడు. కొన్ని రోజుల్లో ఆ గుడ్డు పగిలి ఒక చిన్న గరుత్మంతుడు పుట్టాడు. ఇప్పుడు ఆ చిన్న గరుత్మంతుడు కోళ్ల మధ్య పెరిగాడు. కోళ్లు ఎలా ప్రవర్తిస్తాయో, ఎలా తింటాయో అతడు అదే నేర్చుకున్నాడు. వాటిలాగే నేల గీసి గింజలు తిన్నాడు. వాటిలాగే కూత పెట్టాడు. ఏళ్ల తరబడి అలా జీవించాడు. తనను తాను కోడి అని నమ్ముకున్నాడు. ఒకరోజు ఆకాశంలో ఒక మహాగరుత్మంతుడు విస్తారమైన రెక్కలతో ఎగురుతున్నాడు. మేఘాలను దాటుకుంటూ పర్వతాలపైకి ఎగిరి గగనాన్నే జయిస్తున్నాడు. అది చూసిన చిన్న గరుత్మంతుడు ఆశ్చర్యపోయాడు. వావ్! ఎంత గొప్ప పక్షి అని అనుకున్నాడు. కోళ్లు నవ్వుతూ చెప్పాయి, అది గరుత్మంతుడు, ఆకాశానికి రాజు. కాని నువ్వు కోడి. అది నీకు అసాధ్యం. మనం నేల మీద గింజలు తినడానికే పుట్టాం. ఆ మాటలు విని గరుత్మంతుడు దిగులు పడ్డాడు. కొన్ని రోజులు అలాగే గడిచిపోయాయి. కాని ఆ ఆకాశ దృశ్యం అతని మనసులో నుండి పోయేది కాదు. అతడు లోలోపల ఆలోచించాడు. అతడు నాలాంటి వాడే కదా, నేనెందుకు ఎగరలేను అని ఆలోచించసాగాడు. ఒక ఉదయం ధైర్యం చేసి అతడు తన రెక్కలు విప్పాడు. మొదట గాల్లోకి లేచే ప్రయత్నం చేశాడు. విఫలమయ్యాడు. కింద పడిపోయాడు. అన్ని కోళ్లు నవ్వాయి. చూశావా, చెప్పాం కదా నీకు ఎగరడం రాదని. కాని అతడు ఆగలేదు. మరుసటి రోజు మళ్లీ ప్రయత్నించాడు. ఈసారి కొంచెం ఎత్తుకి లేచాడు. మళ్లీ పడిపోయాడు. మూడో రోజు, నాలుగో రోజు అలా ఎన్నోసార్లు ప్రయత్నించాడు. తడబడ్డాడు, గాయపడ్డాడు. కాని ఆగలేదు. చివరికి ఒకరోజు అతడు రెక్కలను బలంగా కొట్టాడు. ఈసారి గాల్లోకి ఎగిరాడు. ఆకాశాన్నే తాకాడు. మేఘాలపైన, పర్వతాలపైన విహరించాడు. అప్పుడు అతడు అర్థం చేసుకున్నాడు, నేను కోడి కాదు, నేను గరుత్మంతుణ్ణి. నేను ఆకాశానికే రాజును. మనందరం చాలాసార్లు కోళ్లలాగే ఇతరుల మాటలు నమ్మి చిన్నగా ఆలోచిస్తాం. కానీ మనం పుట్టింది ఎగరటానికే, గొప్పగా ఎదగటానికే. కాబట్టి మీరు మీలోని గరుత్మంతుని మేల్కొలపండి. భయాలు, సందేహాలు, ఇతరుల మాటలు వీటన్నింటినీ దాటి ముందుకు వెళ్ళండి. మీ రెక్కలు విప్పండి. మీ కలల ఆకాశంలో ఎగరండి.